పాండిచ్చేరి. ఈ ప్లేస్ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు, అదే పుడుచేరి. వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోస్టల్ తమిళనాడు. ఈ ప్లేస్ విషయానికి వస్తే అందమైన బీచెస్, cafes, బ్యాక్ వాటర్స్ అండ్ అలానే ఫ్రెంచ్ కాలనీ విచ్ ఈస్ ఫేమస్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైట్ టౌన్. ప్రతి కథకి ఒక స్టోరీ ఉంటుంది. నా కథ స్టార్ట్ అయింది బెంగళూరు నుంచి, కాదు నా పీజీ నుంచి. చలో బాయ్, చలో పదండి. సీట్ బెల్ట్ పెట్టు. అంజీ, ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ ట్రిప్? ఎక్సైటెడ్ బ్రో. రాకేష్ నువ్వు? yes bro. రెడ్డి గారు సిద్ధం. చిన్నరెడ్డి సిద్ధమా? అండ్ నేను కూడా సిద్ధం అండి. ఒక 6 hours లాంగ్ స్ట్రెచ్ డ్రైవ్ చేసి పాండిచ్చేరి అయితే రీచ్ అయ్యాం. వెల్కమ్ టు పాండిచ్చేరి బాయ్స్. పాండిచ్చేరి వచ్చాం. దిగాలి. అలా రూమ్లోకి చెక్-ఇన్ అయ్యి కొంతసేపు రెస్ట్ తీసుకొని రాక్ బీచ్కి అయితే వెళ్ళాం. సో ఇక్కడ వైబ్ అదంతా బాగుంది. బీచెస్ ఈ పేరు అనగానే నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చేస్తాడు నాకు తెలియకుండానే. ఐ డోంట్ నో వై. ఇక్కడ ఉంటే అసలు నో టెన్షన్స్, నథింగ్, జస్ట్ మీ అండ్ మై సెల్ఫ్ ఎంజాయింగ్ మై ఓన్ టైం. ఆ సముద్రంలో వచ్చే అలల్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టైం గడిపేస్తున్నాను. ట్రస్ట్ మీ మామ, ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, ఆల్వేస్ నోటీస్ థింగ్స్. నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఏమే జరుగుతున్నాయో జస్ట్ అబ్జర్వ్ చేయి. ఆ మజాయే వేరు అసలు. ఈ సిచ్యువేషన్లో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంజాయింగ్ దర్ ఓన్ టైం, ఫొటోస్ తీసుకుంటూ కమ్మ కట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ ఎంజాయింగ్ దర్ ఓన్ క్వాలిటీ టైం. పెద్ద అయిన వచ్చేసరికి జస్ట్ హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్ ద బీచ్ వైబ్ అండ్ ఆల్. అందుకేనేమో నాకు బీచెస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. సో ఇదంతా రాక్ బీచ్ పక్కన ఫుట్పాత్ లాగా స్ట్రెచ్, మన ఆర్కే బీచ్ ఎలా ఉంటుందో అట్లా ఉంది ఇదంతా. నైస్. ఇక్కడ అలా ఒక వాక్ వేసి రిలాక్స్ అవుతున్నాం. మా రెడ్ సాబ్ అండ్ మా రాకేష్ భయ్య, అంజీ బ్రో అక్కడ ఉన్నాడు. అంజీ బ్రో హాయ్ చెప్పు బ్రో. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫుడ్ స్ట్రీట్ దగ్గర రాగాం. అక్కడ మొత్తం గల్లీస్ అంతా మొత్తం ఫుడ్ కోర్ట్ లా ఉంది అంతా. సో నైట్ వరకు ఇక్కడ చిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు కొంప అంటే మా రూమ్కి వెళ్ళాం. నమస్తే. డే 2 ఇన్ పాండిచ్చేరి. కాదు పుడుచేరి. ఎర్లీ మార్నింగ్ 5:30 లేచే సన్ రైజ్ చూద్దామని మా రూమ్ వాళ్ళు రెడీ అయినప్పటికీ 6 అయిపోయింది. సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇంకా ఫాస్ట్కి వెళ్ళి కార్లో వెళ్ళాలి. ఎక్కువ బీచ్కి అయితే వచ్చాం మామ. ఏంది మరి ఎడబడతాడు? రోడ్డు మీద పెట్టే. వైజాగ్ గుర్తొస్తుంది కానీ వైజాగ్ కాదు, పాండిచ్చేరి.
సన్ రైజ్ చూసేసాం. అండ్ అలానే ఇప్పుడు మా వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్తాం. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఫుల్గా తడుచుకొని ఎక్స్ట్రా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు నెక్స్ట్ లైట్ హౌస్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మన వాళ్ళకు అది మ్యాటర్. సో మా కారు అక్కడ పార్క్ చేసాం. ఇంకా అక్కడ మా వాళ్ళు అక్కడ టీ తాగుతున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు లైట్ హౌస్ చూడండి, తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం. 2 నుంచి 5 వరకు అంట. మేము అదంతా చూడకుండా వచ్చాం. ఇంకా అంతే, తప్పులు చేస్తున్నాం అంతే. ఇంకా నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి గురు? రూమా? చెప్పండి బీప్ అండి అదండి. పాండి ఎకో బీచ్కి వచ్చామండి. సీన్ ఏంటో తెలీదు. ఇది కూడా బీచే. రావా నువ్వు? రావా? ఇక్కడ డాన్స్ వేస్తున్నారు పాడంట. అక్కడే బాగుంది. అదే అందుకే అక్కడికి వెళ్ళిపోతాం. తరణా అనే తనే తరణా అనే తనే అనదర్ లొకేషన్ మా అనదర్ లొకేషన్. ఇదే అన్నా ఉంది ఈ పాండిచ్చేరి రోడ్లు. లాస్ట్ బీచ్ అండ్కి వచ్చాం మేము. కేక ఒకరు అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. For this Anna. ఓలమ్మో. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్ కాలనీ వెళ్తాం. అక్కడికి వెళ్ళి చిన్న ఎక్స్ట్రా దబ్బాలి మేము. అది ప్లాన్. ఫ్రెంచ్ కాలనీ వెళ్తాం. ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ మా దగ్గర నుంచి. దగ్గరే, స్ట్రైటే వెళ్ళిన రూటే. ఫ్రెంచ్ కాలనీ గల్లీలో ఉన్నాం. మాకు ఫోటోషూట్ అవుతుంది అన్నమాట. మా కుర్రోళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, అలా మేము కూడా తీసుకుంటున్నాము. మీరు చూస్తే అక్కడ ఫ్యామిలీస్ ఫొటోస్. అది మ్యాటర్. ఫ్రెంచ్ కాలనీ, దీన్నే వైట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బేసికల్గా ఫొటోస్ తీసుకోవడానికి కేక. ఇక్కడ వన్ థింగ్ దట్ ఐ నోటీస్డ్ ఈస్ బిల్డింగ్స్నే కెఫేస్ కింద మార్చేశారు, విచ్ ఆర్ వెరీ గుడ్. బట్ మన స్థాయికి మించే ఉన్నాయి మామ. ప్రైజులు అయితే గట్టిగా చింపేస్తున్నారు. సో అది మ్యాటర్. ఇక్కడ ఇంకేం లేదు, అంతే. మేము తీసుకున్న ఫొటోస్ ఇవే మామ. ఇప్పుడు మీరు లైట్ హౌస్ చూడండి. అక్కడికి వెళ్దాం మాయా.
ఫ్లోర్లు ఉన్నాయి అసలు లైట్ హౌస్ పైకి వెళ్తాం అసలు మనం. అండ్ కొంచెం కనిపించండి కలిసి రెడీ 3, 2, 1 గో. లైట్ హౌస్ చూడడం అయిపోయింది. అండ్ అదేమాట పైకి వెళ్ళాం. 10 రూపాయల టికెట్. అది ఇప్పుడు డైరెక్ట్ బెంగళూరు. లైట్ హౌస్ చూసుకొని బెంగళూరుకి 4 o'clock స్టార్ట్ అయ్యాం. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కూడా. రీచ్ అయినప్పుడు 10 అయ్యింది. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. టాటా. లాగాలి. వీడియో నచ్చితే లైక్ చేయమావా, షేర్ చేయమావా, కామెంట్ పెట్టు మావా. అండ్ అక్కడ కింద ఎక్కడో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కే అనుకో. అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా నొక్కు. బాయ్ మరి.